హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం లంచ్ బాక్స్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ, సాయంత్రం టిఫిన్లోకి కానీ ఈ టైప్లో చేసుకొని తిని చూడాలండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. దీన్ని ఈ సీజన్లో దొరికే మామిడికాయలతోనే చేశానండి పులిహోర. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా టేస్ట్ సూపర్గా వస్తుందండి. దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి. దాని గురించి మంచి పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోవాలండి. ఓకేనా? అది బాగా ముదిరింది కాకుండా పాకంలో ఉండేదాన్ని తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా పీలర్ సహాయంతోనే ఈ విధంగా జువ్వేసుకోవాలండి. ఈ విధంగా జువ్వితే సన్నగా మన పీసు మిఠాయి టైప్లో వస్తుందండి. ఆ టైప్లో మనం ఏంటంటే ఈ మామిడికాయని జువ్వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం ముందే శుభ్రంగా కడిగి ఆ తర్వాత జువ్వుకోవాలి. కానీ తీసుకునేటప్పుడు మంచి కొంచెం పుల్లగా ఉండే కాయ తీసుకోండి. తింటుంటే అబ్బా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా పీసు మిఠాయి టైప్లో ఈ విధంగా మనం జువ్వేసుకోవాలండి. అట్ట జువ్వుకుంటే సింపుల్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దండి. ఆ విధంగా మనం దీన్ని జువ్వి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూను మిరియాలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇవి మెంతులు సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి వీటిని మనం సన్న మంట మీద మంచి ఎర్రగా అయితే వేగనిచ్చుకోవాలి. ఓకేనా? వీటిని కొంచెం ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారనిచ్చి ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు కానీ రోలు కానీ ఏది ఉంటే దాంట్లో వేసేసి ఇలా పచ్చగా దంచేసేయాలండి. ఈ బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్గా మెదిగిపోయి ఈ టైప్లో మనకి పొడి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పొడిని మనం కాసేపు అలా పక్కన ఉంచేసేయాలి మూత పెట్టి, స్మెల్ పోకుండా. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో 2 గంటలు ఆయిల్ వేసుకొని కొంచెం అయితే వేడెక్కనిచ్చి ఇప్పుడు ఆవాలండి 1 టేబుల్ స్పూన్ వేసుకొని జీలకర్ర అది కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసేద్దాం. ఆ తర్వాత వేరుశెనగపప్పులండి దాదాపు ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకొని ఆ తర్వాత శనగపప్పు అండి పచ్చెనగపప్పు కూడా వేసి గుండు మినపప్పు కూడా అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని సన్న మంట మీదనండి ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. ఈ మంచి కలర్ మారాలండి. మంట కొంచెం హైలో పెట్టినమంటే ఉట్టిగానే కలర్ మారితే తప్ప లోపల వరకు అయితే వేగు. అందుకనేసి మంట లో అండ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు చీరిన పచ్చిమిరపకాయలు, చిటికెడు ఇంగు పొడి ఇవి 2 కూడా వేసేసుకునేసి కొంచెం ఈ పచ్చిమిరపకాయలు కూడా కలర్ మారేదాకైతే మనం ఇలా సన్న మంట మీదనే బాగా వేగనిచ్చి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలండి. వేసి సాల్ట్ కూడా రుచి సరిపడా దాంట్లో వేసుకోవాలి. ఓకేనా? వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం కలుపుతూనే వీటిని మనం కలర్ మారనివ్వాలి. అంటే మాడిపోకుండా చూసుకోవాలండి. ఇవి ఈ టైప్లో ఏగేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చేంతవరకు అయితే మనం వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి వాటిని కూడా కొంచెం కలర్ మారనివ్వాలి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మాత్రం వేయకూడదండి. ఒక్కొక్కటిగా మనం లైట్గా అలా వేగనిచ్చుకుంటూ ఒక్కొక్క వస్తువు వేసుకుంటా వస్తే ఇవన్నీ కూడా సమపాలలో బాగా వేగుతాయండి. ఆ తర్వాత కరివేపాకు ఆకరణ వేసుకునేసి ఇలా మనం చిటపట్లాడించుకోవాలి. ఈ విధంగా ఈ కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి ఇందాక మనం మామిడికాయని జువ్వి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జువ్విన మామిడికాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం ఉంటలాగా జరగదండి ఈ తురుము అన్నది. ఓకేనా? పీచు మిఠాయి టైప్లో ఉంటుంది కదా, అలా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మెల్లిగా జరుపుకుంటూనే ఈ మనం రెడీ చేసిన ఈ పోపులో దీన్ని బాగా కొంచెం లేట్ అయినా సరే నిదానంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో వేరే ఏం అవసరం లేదండి. అంటే నిమ్మకాయ కానీ చింతపండు పులుసు ఇలాంటివన్నీ కూడా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇదే మంచి పుల్లటి కాయ తీసుకున్నాం కదా, టేస్ట్ సూపర్గా ఉంటుందండి.
ఈ టైప్లో కూడా చెయ్యాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పోపుని ఏం చేయాలంటే అన్నం రెడీ చేసి పెట్టుకొని ఆ రెడీ చేసిన అన్నాన్ని ఇలా పొల్లుగా తయారు చేసుకోవాలి. ఓకేనా, దాన్ని కొంచెం అన్నం కూడా చల్లారనిచ్చుకునేసి ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పోపు రెడీ చేసాం కదా, ఆ పోపుని ఇందులో వేసేసుకోవాలి. అంటే ఈ మామిడికాయ తురుము ఇవన్నీ కలిపి రెడీ చేసిన ఈ పోపుని మనం దాంట్లో వేసి పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ కొంచెం వేసుకునేసి దాన్ని కలుపుకొని అది సరిపోయేదాన్ని బట్టి మనం మళ్ళీ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే అన్నంలో ఇది బాగా కలిసిపోవాలి. చూడండి, ఈ టైపు బాగా మిక్స్ అయిపోవాలి. ఎక్కడ కూడా తెల్లగా కనపడకుండా మొత్తం సమపాలలో బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర చల్లేసుకోవాలి. కొత్తిమీర చల్లిన తర్వాత ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ ఇవన్నీ సరిపోయాయి లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి సాల్ట్ ఇవన్నీ చూసుకునేసి ఇక వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఈ విధంగా చూడండి ఎంత సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చో. ఈ విధంగా చేసి పెట్టాలి. కానీ పిల్లలైతే ప్రతిరోజు నాకు ఇలాగే చేసి పెట్టమని అడిగి మరీ చేయించుకొని తింటారండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకునే పులిహోర అండి. టేస్ట్కు టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ సమ్మర్లో మాత్రం దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. అంత బాగుంది ఈ మామిడికాయ పులిహోర. అందరూ ట్రై చేస్తారు కదా. ఓకేనా.